హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ఫిల్టర్డ్ సిస్టర్ స్టోరీస్. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? ఆథెంటిక్ రాయలసీమ స్టైల్ ఉగ్గాని బజ్జీ. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టొమాటోస్, ఆనియన్స్, లెమన్, మిర్చి, కొత్తిమీర, ఇంకా కరివేపాకు కలిపి వాష్ చేసి పక్కన పెట్టేశాము. ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కంప్లీట్ రాయలసీమ స్టైల్ అనమాట. సో దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అండ్ పప్పుల పొడి, ఇదేంటి అంటే పుట్నాల పప్పు ఉంటుంది కదా, దాన్ని డైరెక్ట్గా మిక్సీ పట్టుకొని ప్లెయిన్ పప్పుల పొడి అనమాట. అండ్ మన ఉగ్గానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మన బురుగులు, మురమరాలు, మీరు ఏమంటారు, ఇవి కర్నూలు అన్నమాట. ఎందుకంటే ఈరోజు మనం చేసే రాయలసీమ స్పెషల్ బురుగులు కాబట్టి ఇవి కర్నూలు బురుగులు. లేదు మీరు ఇక్కడ బురుగులు తీసుకున్నా తీసుకోవచ్చు, బట్ ఏంటంటే అవి ఎక్కువసేపు నానబెడితే మెత్తగా అయిపోతాయి. ఇవి ఏంటంటే టైం పడతాయి నానడానికి. ఓకే, ఒక గిన్నె కానీ బాండి కానీ పెట్టేసుకొని ఇది కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే ఇది 10 minutes టైం పడుతుంది అంతే చేసుకోవడానికి. అండ్ టేస్ట్లో మాత్రం సూపర్ ఉంటుంది. సో మనకు తగ్గట్టు ఆయిల్ పోసుకోవాలి. వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోవాలి. తర్వాత అంతా వేగాక ఆనియన్స్ వేసుకొని దీన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే లోపల ఫ్రై చేసుకోవాలి. అండ్ సైమల్టేనియస్గా ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం తీసుకున్న పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసి కొంచెం ఉప్పు వేసేసుకొని దీన్ని పేస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇంకా పసుపు, ఉప్పు అండ్ కొంచెం పసుపు వేయాలి. మా ఇంట్లో ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం, ఎందుకంటే పండగకి అందరం ఇంటికి వచ్చాం కాబట్టి. సో అందుకని ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకుంటే ప్యారలల్గా ఒకసారి ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా చెక్ చేసుకోవాలి. సో మన పేస్ట్ రెడీ అయిపోయింది. మేము ఏంటి అంటే డార్క్ గ్రీన్ ఉన్న చిల్లీ తీసుకున్నాం, ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి. మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు మీరు ఏ మిర్చి కావాలో అది తీసేసుకోండి. సో అంత లోపల అక్కడ ప్యారలల్గా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇంకొక 1 minute తర్వాత టొమాటోస్ యాడ్ చేసేద్దాం దీంట్లో. ఇప్పుడు ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లో టొమాటోస్ ఇంకా కొంచెం కొత్తిమీర, కరివేపాకు తీసి పెట్టుకున్నాం, అవి 2 వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూసేసి మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తెరిచి చూసుకుందాం ఎంత ఉంది. అండ్ ఇది మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. వావ్, ఆ కలర్ ఇంకా అరోమాకే ఆకలి అయిపోతుంది నాకైతే. సో ఇప్పుడు దీంట్లో పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. సో దట్ ఇది మగ్గాక దీంట్లో గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేస్తాం అన్నమాట. ఇంకొకటి ఏంటిదంటే పసుపు వేస్తే ఏమవుతుందంటే ఏమైతే టమాటోస్, ఆనియన్స్ ఉన్నాయో ఇంకా ఈజీగా మగ్గిపోతాయి అన్నమాట. ఈ వాయిస్ ఎవరిది అనుకుంటున్నారా? మా చెల్లిదండి. మా చెల్లి ఇక్కడ హైదరాబాద్కి వచ్చింది. సో పండగ కోసం అని అందరం కలిసి ఉన్నామన్నమాట. ఇంకా ఇది ఇలా ఆయిల్ తేలుతుంది అంటే ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయినట్టే. ఇంకొక 1/2 minute పెట్టేసి దీన్ని మనము పేస్ట్ చేసేద్దాం దీంట్లో. అండ్ దీంట్లో కొన్ని విడిగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాము. సో దట్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. మేము కారం ఎక్కువనే తింటాం కాబట్టి ఇలా ఎక్కువ చేసుకుంటున్నాము. మీరు మీ స్పైస్కి తగ్గట్టు చూసుకొని చేసుకోండి. చూసారా, ఇందాక పసుపు వేసేటప్పుడు అంటే కొంచెం మగ్గాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ మగ్గిపోతుంది. సో ఇంకో 1 minute దీన్ని మూసేస్తే సెట్టిగా ఇది మొత్తం మగ్గిపోయింది. ఒక్కసారి కలుపుకొని దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. చూసారా, కింద అడుగంటుతుంది. సో అడుగంటకు ముందే కలిపేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని చూపిస్తాం మీకు. ఇలా మొత్తం పేస్ట్ చేసేసుకున్నది వేసేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిని ఏదైతే పచ్చి వాసన ఉంటుందో అదంతా పోవాలి. లేదు అంటే మనము బొరుగులు కలుపుకునేటప్పుడు ఆ పచ్చి వాసనే ఉంటుంది అన్నమాట తినేటప్పుడు. కానీ అది ఇంకొకటి ఏంటంటే ఈ పేస్ట్లోకి ఆప్షనల్ అల్లం ఇంకా ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు. మేము వేసుకోవట్లేదు, ఎందుకంటే మా అక్క తినదు కాబట్టి.
లైట్గా మిరపకాయలు స్మెల్ పోయేంత వరకు కలుపుకోండి. ఎక్కువసేపు మంట హై ఫ్లేమ్ మీద పెట్టకండి, లో ఫ్లేమ్ మీద పెట్టండి, లేకపోతే కిందంతా అడుగంటుకుంటుంది. చూసారా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఇంకొక 1-2 మినిట్స్ దీన్ని మగ్గించుకున్నాక ఏవైతే బురుగులు మనం నానబెట్టి పెట్టుకున్నామో ఇవన్నీ వాటర్ స్క్వీజ్ చేసేసి ఈ మిశ్రమంలోకి వేసేస్తాము. ఇంకొకటి స్మెల్ అయితే చాలా బాగుంది. అంటే ఈ స్మెల్ పీల్చుకుంటుంటేనే ఆకలి అనేది ఇంకెక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఇది మగ్గింది మొత్తము. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న బురుగులు వేసేసుకుందాం. వాటర్ స్క్వీజ్ చేసేసుకొని వేయాలన్నమాట. ఇలా వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసుకొని అవి డైరెక్ట్గా దీంట్లో వేసేసుకుందాం. ఈ పాయింట్లో మీరు స్టవ్ కూడా బంద్ చేయొచ్చు. మాకు అలవాటే కాబట్టి స్టవ్ ఆన్ పెట్టుకునే చేస్తున్నాము. లేదంటే అది అడుగు అంటుతుంది, మాడుతుంది అనుకుంటే స్టవ్ బంద్ చేసాను. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని చూపిస్తాను. ఏవైతే బొరుగులు ఉన్నాయో అవన్నీ స్క్వీజ్ చేసుకొని నీట్గా వేసేసాము. ఇప్పుడు దీనిని కింద నుంచి పై వరకు నీట్గా కలుపుకోవాలి. ఎందుకంటే ఏదైతే మసాలా కిందంతా ఉందో అది మొత్తం బొరుగులకు పట్టాలన్నమాట. ఇలా కింద నుంచి పై వరకు నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలిపేటప్పుడే సప్పటి పప్పుల పొడి వేసేసుకుందాం. ఏదైతే తీసి పెట్టుకున్నామో దాన్ని మొత్తం దీంట్లో వేసేసేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది సప్పటి పప్పుల పొడి వేస్తే. మళ్ళీ అలానే ఇది కొంచెం సేపు కలుపుకొని నిమ్మకాయలు పిండుకుంటాం. ఇది కలిపి మళ్ళీ చూపిస్తాను. సో ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే దీన్ని మన పులుపుకి సరిపడా నిమ్మకాయలు స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. నా చెల్లి ఇప్పుడు అది చేస్తుంది, నేను వీడియో తీస్తా. మన పులుపు తగ్గట్టు ఎన్ని నిమ్మకాయలు కావాలో అన్ని నిమ్మకాయలు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఉప్పు అవన్నీ చెక్ చేసేసుకొని ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో వేడి చేయాలన్నమాట. మంచిగా వేడి చేయాలి, ఫుల్ పొగలు వచ్చేటట్టు చేసుకొని వేడి వేడి బజ్జీతో సర్వ్ చేసుకుంటే మన ఉగ్గాని రెడీ. అలానే వేడి వేడిగా తినకండి, నోరు కాలుతుంది. సో నిమ్మకాయలు వేసేసి మొత్తం కలిపాము, టేస్ట్ కూడా చూసాం. ఇది పర్ఫెక్ట్లీ ఫైన్. సో దీన్ని మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫుల్గా వేడి చేసుకోవాలన్నమాట. దాంట్లోకి మేము తినే కాంబినేషన్ పప్పుల పొడి అండ్ బజ్జీ. దీని రెసిపీ కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చేస్తాం. అండ్ ఇది గ్రేట్ కాంబినేషన్. మీకు అంతా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసినాక చూపిస్తాం. బాయ్ గైస్.